పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాల 6వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో వసించును, మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు మరలా వత్తును అని యేసు పలికెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అనాది కాలము నుండి కూడా బైబిల్ గ్రంథములో దేవుడు తన బిడ్డలకి నేను మీకు తోడుగా ఉంటాను, మీతో ఉంటాను, మీకు ముందుగా నడుస్తాను, మీకు దారి చూపిస్తాను, మీరు భయపడవలసిన అవసరం లేదు, నేను మీతోనే ఉంటాను అని వాగ్దానము చేస్తూ వచ్చాడు. ఈ వాగ్దానానికి బలాన్ని చేకూరుస్తూ తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని శరీరధారిగా ఈ లోకానికి పంపిస్తూ తన కుమారునికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అవును ప్రియులారా, ఆ దేవుడు తన ప్రియమైన సృష్టి అయిన మనని, తన చేత సృష్టించబడినటువంటి తన రూపాకారాలతో సృష్టించబడిన మనని విడిచిపెట్టే దేవుడు కాడు. మనకు ఎల్లవేళలా తోడుగా ఉండేటువంటి వాడు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల పాటు, మరి ముఖ్యంగా తన బహిరంగ జీవితంలో 3.5 సంవత్సరాల పాటు దేవుడు స్పష్టముగా మనకు తోడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనకు బోధించాడు. వ్యాధులలో, బాధలలో, కష్టాల కడగళ్లలో ఉన్నటువంటి వారికి ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ దేవుడు నిజంగా మనకు తోడుగా ఉన్నాడు. మరి ముఖ్యముగా సాతాను మీద పోరాటములో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే సత్యాన్ని తాను మరణ, పునరుత్థాన, మోక్షారోహణాల ద్వారా మనకు నిరూపించాడు. అయితే ప్రభు ఈ లోకము నుండి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు శరీరధారిగా తన కాలం ఈ లోకంలో సంపూర్ణమైనది అని తెలుసుకొని ఆ సమయంలో శిష్యులకి మరొకసారి అభయాన్నిస్తున్నాడు. ఆదిలో దేవుడు, ఆది కాండములో పూర్వ నిబంధనలో దేవుడు నేను మీకు తోడుగా ఉన్నానని పలికాడు. క్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను, ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటాడని పలికాడు. ఆయన సమయం పరిపూర్ణమైనప్పుడు ఇక్కడ నుండి మనలా పరలోకానికి తండ్రి చెంతకు వెళ్ళవలసిన సమయంలో ప్రభువు వాగ్దానము చేస్తున్న మాటలివి. ఏమంటున్నాడండి? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనములో, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకు మరొక ఆదరణకర్త ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. మరొకసారి దేవుడు మనతో ఉన్నాడు అనే దానికి నిదర్శనం, దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు అనే దానికి ఆధారం అయినటువంటి త్రిత్వములో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుని మనకు తోడుగా ఉంచుతారు అనే వాగ్దానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగానే ఉన్నాడు అనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకసారి వివాహమైనటువంటి దంపతులు ఇరువురు కూడా
పడవ మీద ఒక నదిని దాటుతున్నారు. ప్రయాణం చేస్తూ ఒక నదిని దాటుతున్నారు, సుదీర్ఘ ప్రయాణం. భర్త ఆ దేశపు పూర్వకాలం ప్రియులారా సైన్యములో ఒక సైనికుడు, బాగా కత్తి యుద్ధం చేయగలిగినటువంటి వాడు. అంతకంటే ఎక్కువగా దేవుని మీద అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి వాడు. వారు ఆ నది మీద ప్రయాణం చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి కారు మేఘాలు కమ్మి బలమైనటువంటి ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. దానికి తోడుగా వర్షం కూడా ప్రారంభమయ్యింది. భార్య భయపడటం ప్రారంభించింది. భార్య భయపడుతూ గడగడ వణుకుచు భర్త కళ్ళి చూసింది. భర్త నింపాదిగా ఉన్నాడు, ఏం పట్టనట్లుగా. భయం లేదు అతనిలో. భయం అనేటువంటి దాని కళ్ళల్లో కనబడతల్లా. భార్య అన్నది, ఏమండి మీకు భయం వేయటం లేదా? ఇదే మన లాస్ట్ రోజు అవుతుందేమో, మన చివరి రోజు అవుతుందేమో, మనం ఈ నదిలో మునిగిపోతామేమో, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, పడవ అతలాకుతలమైపోతూ ఉంది. ఆ సమయంలో, అంత సీరియస్గా ఉన్న సమయంలో భర్త తన వరలో నుంచి కత్తిని తీసి తన భార్య మెడ దగ్గర పెట్టాడు. భార్య నవ్వుతూ, ఏంటండి ఇక్కడ భయముతో గడగడ వణుకుతుంటే మీరు సరదాలాడుతున్నారేంటి నాతోటి అని నవ్వుతూ ఉంది. నాకు అసలే భయం వేస్తుంది, మీరింక కత్తితోటి నా దగ్గర సరదాలాడుతున్నారేంటి అనగానే భర్త అన్నాడు, ఏంటి నీకు సరదాగా ఉందా? కత్తిని నీ మెడ దగ్గర పెడితే నీకు భయం వేయటం లేదా? పోండండి, మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసండి. కత్తి మీ చేతుల్లో ఉన్నంత వరకు నాకెందుకండి భయం? కత్తి మీ చేతుల్లో ఉందండి. నా గొంతు దగ్గర పెడితే ఏంటి, నా గుండెల దగ్గర పెడితే ఏంటి, అది మీ చేతుల్లో ఉన్నంత వరకు కూడా నాకు ఎటువంటి అపాయమే జరగదని నాకు తెలుసండి అని చెప్పింది. భర్త ఒక గొప్ప భక్తుడు అని చెప్పాను కదా, యుద్ధ వీరుడి కంటే కూడా భక్తి మిన్నా అని చెప్పాను కదా, తనకు ఉన్నటువంటి భక్తి ఎక్కువ అని చెప్పాను కదా. అతను ఏమన్నాడంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను నీకు హాని చెయ్యనని నీకు తెలుసు, కాబట్టి కత్తిని నీ మెడ దగ్గర పెట్టినాను, నువ్వు నవ్వుతున్నావు, నేనేదో నీతో సరదాలాడుతున్నానని చెప్తున్నావు. మానవునిగా నేనే నిన్ను అంతగా ప్రేమిస్తే నా దేవుడు మనల్ని ఇంకా ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఆయన చేతుల్లో ఉన్నంత వరకు కూడా, ఇంతకంటే క్లిష్ట పరిస్థితులైనా కానీ నాకు ఏమీ జరగనివ్వడు నా దేవుడు. ఇంతకంటే భయంకరమైన దారుణమైన పరిస్థితులైనా కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నంత వరకు నాకు ఎటువంటి అపాయము జరగదు అనని భార్యతోటి చెప్పి, భార్యను దగ్గర తీసుకొని, మన దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేటువంటి వాడు, భయపడవలసిన అవసరం లేదని చెప్పాడట. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకిచ్చేటువంటి అన్నిటికంటే మిన్నైనటువంటి ఆదరణకరమైన మాట ఏమిటి అంటే, నీ దేవుడు నిన్ను చేయి విడిచే దేవుడు కాడు, నీ దేవుడు నీకు తోడుగా ఉండేటువంటి వాడు. సవాళ్ళు, సమస్యలు, కష్టాలు, సమస్యలు ఎదురైతాయి, కానీ అవన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి, ఆయన ఆధీనములో ఉన్నాయి. నీవు ఆయనను నమ్మినంత వరకు కూడా, ఆయన ప్రేమించినంత వరకు కూడా, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించినంత వరకు కూడా నీ మీద ఈగని వాలనివ్వడు. సవాళ్ళు, శ్రమలు, కష్టాలు, బాధలు, అనారోగ్యాలు, వేదనలు అనేట్టు వస్తాయి కాదంటల్లా, కానీ వీటన్నిటి గుండా నీ దేవుడు నీకు తోడై ఉండేటువంటి వాడు.
ప్రియులారా, ఈనాటి వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి అంటే ఏ సందర్భంలో యేసుప్రభు ఈ మాటలు పలికారు, ఏ సందర్భంలో యేసుప్రభు ఈ యొక్క మాటలను తన శిష్యులతో పలికాడు మనం గుర్తులో పెట్టుకోవాలి, మనసులో ఉంచుకోవాలి. అంటే ఆ ప్రభువు యోహాను సువార్తలో కడరా భోజన సమయంలో పలికినట్టు మాటలు ఇవి. ఏమిటి కడరా భోజన సమయం? తాను శ్రమలు పొందవలసిన, మరణించవలసినటువంటి, సమాధి చేయబడవలసినటువంటి, మూడవ నాడు లేచి తండ్రి వద్దకు వెళ్ళవలసినటువంటి నా గడియ ఆసన్నమైనది, తన గడియ ఆసన్నమైనటి సమయంలో పలుకుతున్న మాటలు. శరీరధారిగా 33.5 సంవత్సరాల పాటు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరాల పాటు తన శిష్యులతో కలిసి ఉండి అనేక అద్భుతాలు చేసి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించి స్థాపించి మరలా తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమైనప్పుడు క్రీస్తు ప్రభు తన శిష్యులతో పలుకుతున్న మాటలు ఇవి. ఈ సందర్భాన్ని మరవకూడదు. ఈ సందర్భంలో ప్రభు ఏమంటున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనములో, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు, నేను తండ్రిని ప్రార్థింతును, ఎల్లప్పుడూ మీతో ఉండుట కొరకై మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను దేవుడు మీకు ప్రసాదిస్తాడు. ఆయన మరొక ఆదరణకర్తను మీకు ప్రసాదించి మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై ఆయనను మీ దగ్గరికి పంపిస్తాడు. శిష్యులలో ఒకలాంటి అభద్రతా భావములో ఉన్నారు. కడరా భోజన సమయంలో ప్రియులారా, అప్పటికే యూదా ఇస్కారియోతు రొట్టె ముక్కను అందుకుని బయటికి వెళ్ళిపోయాడు. మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు, ఈ రాత్రికే నేను బందీల చేతిలోకి, శత్రువుల చేతిలోకి బందీ కాబోతున్నానని పలికాడు. అటువంటి సమయంలో నిజమే, నేను వెళ్ళిపోబోయే సమయం ఆసన్నమైనది, కానీ మీకు ఆదరణగా ఉండడానికి, ఆదరణ అంటే తోడుగా ఉండడానికి, మిమ్ము నడిపించటానికి మీ కొరకై ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను దేవుడు మీ కొరకే ప్రసాదించబోతున్నాడు. ఆదరణకర్తను పంపిస్తానని ఆదరణకరమైన మాటలు పలుకుతున్నాడు యేసయ్య. ఈ మాటలు అలనాడు శిష్యుల కొరకు మాత్రమే కాదు గాని నీకు, నాకు, ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసకి, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనములో, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు, నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ప్రభు అంటున్నాడు, నేను తండ్రిని ప్రార్థిస్తాను, మీ కొరకే ప్రార్థిస్తాను. ప్రియులారా, దేవుడు మోషేతో అన్నాడు, నేను నీకు ముందుగా నడుస్తాను అని పలికాడండి. నేను నత్తివాడని, నాకు చేత కాదు, నాకు భయం అంటే నిర్గమకాండం 2, 3, 4 అధ్యాయాలలో నేను నీకు ముందుగా నడుస్తానని పలికాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9, 10 వచనాలలో నీవు భయపడవలదు, నేను నీకు తోడుగా ఉంటా, నేను నిన్ను విడువను ఎడబాయను 6వ వచనములో నీవు భయపడవలదని పలికాడు. ఈనాడు శిష్యులతో, ఈనాడు నీతో నాతో పలుకుతున్నాడు. మీకు తోడుగా ఉండటానికి, మీకు ఆదరణగా ఉండటానికి, మేము బలపరచటానికి ఆదరణకర్తను మీకు ప్రసాదించమని నేను మీ పక్షాన మీ కొరకై ప్రార్థన చేస్తాను. ఏం చేస్తాడట? ప్రార్థన చేస్తాడు. మన కొరకై ప్రార్థిస్తాడట యేసు ప్రభు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా, యేసు ప్రభు ఎన్నో సందర్భాలు తన శిష్యుల కొరకే ప్రార్థన చేశాడు, మన కొరకై ప్రార్థన చేశాడు. ఇదిగో లూకా సువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలలో యేసు ప్రభు బలహీనుడైనటువంటి పేతురు గారి కొరకే ప్రార్థన చేశాడు, ఆయనను బలపరచటానికి. క్రీస్తు ప్రభు మన మధ్యవర్తి, మన కొరకై ప్రార్థించువాడు. ఏమంటున్నాడండి? లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. పేతురు గారితో అంటున్నాడు, పేతురు, పేతురు, సీమోను, సీమోను,
మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటకై సైతానుడు ఆశించాడు. కానీ నీ విశ్వాసము తొలగిపోకుండుటకై నేను నీకై ప్రార్థించుతుని. నీకు హృదయ పరివర్తనము కలిగినప్పుడు నీ సహోదరులను స్థిరపరచుమని పలికెను. ప్రభువు సీమోను పేతురుతో అంటున్నాడు, సైతానుడు మిమ్మల్ని శోధించాలని, జల్లెడ వలె పట్టాలని, శోధించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ డోంట్ వరీ, కంగారు పడకో, నేను మీ కొరకే ప్రార్థన చేశా. యేసయ్య మన కొరకే ప్రార్థన చేసే మధ్యవర్తి, మన కొరకే ప్రార్థన చేసే మధ్యవర్తి. యేసయ్య గెత్సెమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగిపోనిమ్ము. అక్కడ ఏమని రాయబడుతుందండి? ఆయన మహావేదనతో మోకరించి ప్రార్థన చేస్తుండగా ఆయన రక్తము చెమట బిందువుల వలె కారిందని మనం చదువుకుంటాం. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుకుంటాం బిడ్డలారా. ఆయన ఏడ్పులతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేసి ఉన్నాడు ఇహలోకంలో ఉండగా. ఆయన విధేయత కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన ప్రార్థనను తండ్రి ఆలకించాడు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? యేసయ్య నీ కోసం, నా కోసం, మనందరి కొరకే ప్రార్థన చేశాడు. సైతానుడు జల్లెడ పట్టినప్పుడు తన యొక్క శోధనలకు మనం లొంగకుండా ఉండడానికి మన కొరకే ప్రార్థన చేసే మధ్యవర్తిగా, మనకు తోడుగా ఉండేటువంటి మధ్యవర్తిగా యేసయ్య మన పక్షాన ప్రార్థన చేశాడు. ఈ సత్యాన్ని మనం బైబిల్లో పలుమార్లు మనం వింటాం. ఇంకా ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనము నుండి మనం చదువుకుంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, యేసు శిష్యుల కొరకై ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు శిష్యుల కొరకే ప్రార్థన చేయుటాన్ని మనం చూస్తాం. యేసు ప్రభు శిష్యుల పక్షాన, శిష్యుల కొరకై ప్రార్థన చేయటాన్ని మనం చూస్తాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించను, తండ్రి గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరచుము, గడియ ఆసన్నమైనది అని పలికి ఏమంటున్నాడు? శిష్యుల కొరక ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. తండ్రి నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకై ప్రార్థించుచున్నాను. ఎలయనా వారు నీవారు. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు మన కొరకై. పరలోక తండ్రి ఎవరినైతే తన బిడ్డలుగా మనను ఆయనకు అనుగ్రహించారో వారు మన కొరకై ప్రార్థన చేస్తున్నాడు. వారి కొరకై అంటే మన కొరకై ప్రార్థన చేస్తున్నాడు. మధ్యవర్తిగా మన పక్షాన ప్రార్థిస్తున్నాడు. మనతో ఉంటూ మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు ఒక్కడే మధ్యవర్తి. పరలోక తండ్రికి, ఈ లోకానికి మధ్యవర్తి ఆయన ఒక్కడే మాత్రమే. తిమోతి పత్రిక 1వ తిమోతికి పత్రిక పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో ఈ సత్యాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తాడు. ఏమంటాడండి? పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవుని మనుషులను ఒక చోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే మనుష్యుడైన క్రీస్తు ప్రభు. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఒక్కడే, మనల్ని మనుషులను దేవుని దగ్గర చేర్చే మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే మనుష్యుడైన క్రీస్తు ప్రభువు. మధ్యవర్తి క్రీస్తు ప్రభు. ఇప్పుడు దయచేసి కొంచెం మనస్సుని లగ్నము చేసి ఆలకించండి. ఇప్పుడు చదువుతాం మరొకసారి ఈనాటి వాక్యాన్ని మీకు మరొకసారి చదవటానికి ప్రయత్నం చేస్తా. వినండి ప్రియులారా. ఇప్పుడు మీరు వెంటనే నాతో చెప్పగలగాలి, ఏమిటి ఇక్కడ ప్రభువు వాడినటువంటి, మధ్యలో వాడినటువంటి ఒక పదం ఉంది, దాన్ని జాగ్రత్తగా గమనించండి. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఎవరినంటండి? మరొక ఆదరణకర్తని. ఎవరిని? మరొక ఆదరణకర్త, ఇంకొక ఆదరణకర్తని. ఇప్పుడు కొంచెం కైండ్లీ రీడ్ బిట్వీన్ ద లైన్స్. మరొక ఆదరణకర్త,
కారణం ఏమిటి అంటే యేసే మన ఆదరణకర్త, యేసు ప్రభు మన ప్రధాన ఆదరణకర్త, యేసు ప్రభు మన ప్రధానమైన మధ్యవర్తి. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే మీకు మరొక ఆదరణకర్త, హీ విల్ గివ్ యు అనదర్ పారక్లీట్, పారక్లేతుస్ గ్రీకు భాషలో. ప్రియులారా, క్రీస్తు ప్రభు మన ఆదరణకర్త, క్రీస్తు ప్రభు మన మధ్యవర్తి. కానీ ఇప్పుడు ఆయన పరలోక తండ్రి దగ్గరికి వెళుతున్నాడు కాబట్టి, తనకి ఇహలోక జీవితాన్ని ముగిస్తున్నాడు కాబట్టి, మనతో ఉండుట కొరకై మరొక ఆదరణకర్త కొరకై ప్రార్థన చేస్తాడు. మరొక ఆదరణకర్తను పరలోక తండ్రి మనకిస్తాడు. ఈ మాట చాలా ముఖ్యం. అనదర్ పారక్లేతుస్, అనదర్ పారక్లీట్. ఆదరణకర్త, మధ్యవర్తి, అడ్వకేట్, చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ప్రథమంగా మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే మన ఆదరణకర్త క్రీస్తు ప్రభువే. పరిశుద్ధాత్మ దేవుడు కూడా త్రిత్వంలో మూడో వ్యక్తి కాబట్టి సమానంగా ఒకే లెవెల్లో అన్ని విషయాలలో, జ్ఞానమందును, శక్తిలోను, మహిమలోను వాళ్ళందరూ కూడా సమానులే. కాబట్టి మరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మని నా తండ్రి మీకై పంపిస్తాడు మీతో ఉండడానికి. గ్రీకు భాషల్లో ప్రియులారా, పారక్లీట్, పారక్లేతుస్, ఈ పదాలు ఇంగ్లీష్లో పారక్లీట్ అని వాడతారండి, అక్కడి నుంచి వచ్చిందండి. పారక్లీట్, పారక్లేతుస్, పారక్లీట్ అంటే అర్థం ఏంటంటే ఆదరణకర్త, మధ్యవర్తి, మనతో ఉండువాడు, మన పక్షాన ఉండువాడు, మన పక్షాన వాదించువాడు, మన బలపరచువాడు. చాలా అర్థాలు ఉన్నాయండి. మరొకసారి పారక్లీట్, ఆ యొక్క ఇక్కడ వాడిన పదం గ్రీకు భాషలో పారక్లేతుస్, పారక్లీట్ అనే పదాన్ని వాడతారు. అంటే ఆదరణకర్త, మధ్యవర్తి, మనతో ఉండువాడు, మన పక్షాన మాట్లాడువాడు, మన పక్షాన వాదించువాడు, మన బలపరచువాడు. పరిశుద్ధాత్మకి ఎన్ని పేర్లు చూడండి. అర్థం చేసుకోవాలి, లోతుగా ధ్యానం చేయాలి. ఇన్ని పదాలు ఇక్కడ ఉన్నాయండి, ఇన్ని అర్థాలు ఉన్నాయండి. యేసుప్రభు వాడినటువంటి ఆదరణకర్త అనే పదం ఒక్కటే రాశారు తెలుగులో. మీకు అర్థంగా అయ్యేటట్లు చెప్పటానికి మధ్యవర్తి, మన పక్షాన వాదించువాడు, మన బలపరచువాడు, మన కోపు తీసుకునేటువంటి వాడు, మన కోపు తీసుకునేటువంటి వాడు, మనతో ఉండేవాడు, మనకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, బాధాకరమైన విషయం ఏమిటి అంటే క్రైస్తవులు, ఆధునిక క్రైస్తవులు ఆత్మ లేనటువంటి క్రైస్తవులుగా జీవిస్తున్నారు, ఆదరణ లేనటువంటి క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో, మన పక్షాన మాట్లాడేటువంటి వాడు, పోరాడేటువంటి వాడు, సైతానుతోటి పోరాడేటువంటి వాడు ఉన్నాడో అనే సత్యాన్ని ఎరుగకుండా బలహీనులుగా బ్రతుకుతున్నాం మనం క్రైస్తవులం. ఆత్మ లేనట్టు క్రైస్తవాన్ని జీవిస్తున్నారు. యేసయ్య వాగ్దానము చేశాడు, ఇచ్చాడు. ఈనాడు రెండవ పట్టణంలో బిడ్డలారా, ప్రభువు సువార్తలో వాగ్దానము చేస్తే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాడని చెప్తే, ఈనాటి మొదటి పట్టణం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఈ ఆదివారం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుంటామండి. ఫిలిప్పు ఎన్నుకొనబడినటువంటి డీకన్లలో ఒకళ్ళు ఫిలిప్ అండి. ఎందుకు ఎన్నుకొనబడ్డాడు ఆయన? అక్కడ ఉన్నటువంటి లౌకికమైన విషయాలు సరిచేయటానికి. కానీ పరిశుద్ధాత్మ తన మీదకి వేంచేసి వచ్చిన తర్వాత తను మహా గొప్ప వరాలతో నింపబడ్డాడు. అతను సమరియాకు వెళ్ళాడు. స్టెఫాను గారు మరణించిన తర్వాత, స్టెఫాను గారు రాళ్లతో కొట్టబడి చంపబడిన తర్వాత, వేదసాక్షి మరణం తర్వాత ఆయన యూదియా ప్రాంతాన్ని విడిచిపెట్టి సమరియా ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ దేవుని యొక్క సువార్తని బహుబలంగా బోధించాడు. అక్కడున్న ప్రజలు సువార్తను అంగీకరించారు. ఓర్పుగా వాక్యాన్ని విందాం. ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి మెస్సయ్యాను గూర్చి అతడు ప్రజలకు ప్రకటించుచుండెను. అపోస్తుల కార్యాలు
8వ అధ్యాయం 5వ వచనం, ఈనాటి మొదటి పట్టణం, మొదటి వాక్యం. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండరి. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలు కనులారా కాంచుచుండరి. దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. స్తెఫాను గారిని చంపిన తర్వాత యెరూషలేము పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి విశ్వాసులు చెల్లాచెదురైపోయారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు చేసిన కార్యం ఒకటి, వారు పొందుకున్న ఆ విశ్వాసాన్ని 10 మందికి పంచారు. కారణం, వారు ఆత్మచేత నింపబడ్డారు. ఆదరణకర్త వారికి తోడుగా ఉన్నారు. ముఖ్యంగా అభిషిక్తులు సువార్తను బోధిస్తున్నారు. అనేక అద్భుత కార్యాలు జరిగాయంటండి. ఇదిగో సూచక క్రియలు వారు కనులారా చూచరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరుచుచు బయటకు వెళ్ళను. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ సమరియా జనులు ఎంతో సంతోషముగా సువార్తను అంగీకరించరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమరీయులు దేవునికి సువార్తను అంగీకరించారు. ప్రియులారా, ఇదిగో ఎప్పుడైతే ఈ సమాచారం అపోస్తులకు తెలిసింది, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 14వ వచనంలో, సమరియాలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించనని యెరూషలేము నందలి అపోస్తులు విని పేతురు, యోహానును ఆ ప్రజల దగ్గర పంపించారు. ఏం చేస్తున్నారండి అప్పుడు? జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనము, అప్పుడు పేతురు, యోహానులు వారిపై చేతులు ఉంచి ప్రార్థించగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, వారు కూడా, అన్యులు కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. ఈనాడు యేసయ్య వాగ్దానం నెరవేరుతుంది. ప్రియులారా, ఏమిటి? మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై మీ కొరకే ప్రార్థిస్తాను. అప్పుడు ఆయన మీ కొరకు ఆదరణకర్తను అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టనన్నాడు. మనతో ఉండువాడు, మన పక్షాన మాట్లాడేవాడు, మన కోపు తీసుకునేటువంటి వాడు, మన పక్షాన వాదించువాడు, మన బలపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, ఆదరణకర్త మన పక్షాన ప్రార్థిస్తాడు. మొదటి ఆదరణకర్త యేసయ్య, ఇదిగో మీ కొరక నేను ప్రార్థిస్తానన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో ఉండి, మనలో ఉండి, మన పక్షాన ప్రార్థిస్తాడని వాక్యం చెప్తుంది. ప్రియులారా, రోమపత్రిక 8వ అధ్యాయములో ఇదిగో ఈ సత్యం మనకు తెలియజేయబడుతుంది. వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనములో, అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ సహాయపడుతుంది. ఆదరణకర్త పారాక్లీటోస్ మనకు సహాయపడతాడు. ఎలయనగా మనము ఎట్లు ప్రార్థించవలనో మనకు తెలియదు. మాటలకు సాధ్యము కాని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. మానవుల హృదయాంతరంగములను పరిశీలించు దేవుని యొక్క ఆత్మ యొక్క భావమును ఎరుగును. ఎలయన దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై దేవుని యొక్క ఆత్మ ప్రార్థిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకే ప్రార్థిస్తాడు, నీకు శక్తినిస్తాడు. నువ్వు చేయాల్సింది ఏమిటి? దేవా, నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయి తండ్రి. అపోస్తులకు పైకి పంపినట్టు పరిశుద్ధాత్మను మాకు దయచేయి తండ్రి. మమ్మల్ని నింపండి ప్రభు ఆత్మచేత. అయ్యా, నాకు ప్రార్థన చేయటం రావట్లా, నాకు భయం వేస్తుంది, నాకు కంగారు, నాకు టెన్షన్ కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ప్రియులారా, నాతో చాలామంది ఎందుకో కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా నాకు తెలిసినటువంటి వారు, నాకు కనబడినటువంటి వారు నాతో చెప్పారు, సాతాను శోధనలు ఎక్కువ అవుతున్నాయి, సాతాను పీడన ఎక్కువ అవుతుంది, సాతాను యొక్క శక్తులు మమ్మల్ని పెట్టి పీడిస్తున్నాయి, మా కుటుంబాలను పీడిస్తున్నాయి. నేను కొన్నిసార్లు బలాన్ని ఇస్తానులే, సాతాను లేదు, పాడలేదు, ధైర్యంగా ఉన్నాడు. లేదు స్వామి, లేదయ్యా, మమ్మల్ని బహుభయంకరంగా వేధిస్తున్నాడు. వారి మీద ప్రార్థన చేసి వారికి శక్తినిచ్చి వారి కొరకే ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనతో ఉంటే ఈ సాతాను శక్తులు మనల్ని ఏమీ చేయలేవండి. దేవుని యొక్క ఆత్మ ముందు సైతాను ఆత్మ, అపరిశుద్ధాత్మ తట్టుకోలేదు. ఈనాటి మొదటి పట్టణాన్ని మీరు చదవాలి బిడ్డలారా. మొదటి పట్టణం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు, 14 నుంచి 17 వరకు. దానికి బదులుగా నేనేమంటానంటే 8వ అధ్యాయం 5 నుంచి 17 వరకు చదవాలి మీరు. అక్కడ ఒకడు ఉంటాడు, సీమోను అనేటువంటి వాడు.
సైతాను ఆత్మతోటి ఆటాడుకోవాలనుకుంటాడు. దేవుని యొక్క ఆత్మ వచ్చేసరికి భయపడిపోతాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ముందు సైతాను ఆత్మ పనిచేయదు. ప్రభు అంటున్నాడు, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై ఆదరణ ఆత్మను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆ ఆత్మ కొరకై మనం ప్రార్థన చేయాలి. ఈ పరిశుద్ధ ఆత్మ, ఈ ఆదరణకరమైన ఆత్మ ఏం చేస్తుందంటే 2 కార్యాలు చేస్తుందంటండి. ఒకటి, మనతో ఉంటుంది, మనతో ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండవది, మనకి ఆదరణగా ఉంటాడు, మనకు సపోర్టుగా ఉంటాడు, మనకు బలంగా ఉంటాడు, మనకు శక్తిగా ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ 2 కార్యాలు గుర్తుంచుకోవాలి. ప్రియులారా, ప్రభు అంటున్నాడు కదా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ పరలోక తండ్రి నీతో ఉంటాడు, మీలో ఉంటారు. కొద్దిగా లోతుగా ధ్యానం చేయండి బిడ్డలారా. యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రభు ఏమంటున్నాడు వినండి ప్రియులారా. 17వ వచనములో, కనుక ఆ ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీతో నివసించును, మీ యందు ఉండును, మీకు తోడుగా ఉంటాడు. కాదు, మీలోనే ఉంటాడు. ఇక్కడ ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండాలి అంటే, నాతో ఉండాలి అంటే, నేను ఆయనతో ఒక బంధాన్ని, అనుబంధాన్ని, బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. I should develop a relationship with the Holy Spirit. I should increase that Holy Spirit with me, that relationship with me. నాతో ఉండటం మాత్రమే కాదు, నాలో ఉంటాడు. అది నువ్వు కోరుకోకపోతే అది జరగదు, నువ్వు ఇష్టపడకపోతే అది జరగదు. ఇష్టం లేని పెళ్ళి అయితే ఏమైంది? ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా అంతే. నువ్వు కోరుకోకపోతే, నువ్వు ఇష్టపడకపోతే, నీకు కావాలి అనే కోరిక లేకపోతే పరిశుద్ధాత్మతో నీకున్న బంధం నిలబడదండి. నువ్వు కోరుకోవాలి, ఆయనకి ఇష్టమైనట్లుగా నువ్వు ఉండాలి. స్నేహితులు 2 ఉంటారండి. ఆ స్నేహితుడు ఈ స్నేహితునికి ఇష్టమైనట్లుగా, ఈ స్నేహితుడు ఆ స్నేహితుడికి ఇష్టమైనట్లుగా ఉండాలి, లేకపోతే నిలబడదు. ఆత్మీయ జీవితము కూడా అంతే, పవిత్రమైన జీవితం కూడా, ఆత్మతో జీవితం కూడా అంతే, పరిశుద్ధాత్మతో జీవితం కూడా అంతే. అవును ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీతో నివసించును. ఇంకా డీప్గా వెళుతున్నారు, మీ యందు ఉండును, మీలోనే ఉంటారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, గుర్తించండి, మనం నడిపూజలో గురువులు, బిషప్ప గారు ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని తీసుకొని మీరు భుజించండి, దీన్ని తీసుకొని మీరు పానం చేయండి, తర్వాత ప్రభువా మీరు ఈయన బలిలో పాలిభాగస్థులమైనందుకు మమ్మ విధంగా చేసినందుకు మీకు స్తోత్రాలు, పునీతుల యొక్క ప్రార్థనలు, పాపుగారి కొరకై, బిషప్ప గారి కొరకై, మన కొరకై. అవును, అక్కడ ఉంటుందండి ప్రార్థన అంతా కూడా. ఆ తరువాత మరణించిన ఆత్మల కొరకై, పునీతుల కొరకై, పునీతుల సంబంధం కొరకై ప్రార్థించిన తర్వాత ప్రభు శరీర రక్తాలను పైకేస్తే పరలోక తండ్రికి అర్పిస్తూ, క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేష్ పవిత్రాత్మతో ఏకమయ్యుండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియులారా, నీవు నేను కూడా ఆయనతో ఉండాలి, ఆయన ద్వారా ఉండాలి, ఆయన యందు ఉండాలి. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు, ఆత్మలో, ఆత్మ ద్వారా, ఆత్మనందు మనం ఉండాలి. అది లేదండి చాలామందిలో. క్రైస్తవులమైన మనం అలవాటు చేసుకోవాలి, వేడుకోవాలి, ప్రార్థన చెయ్యాలి, ఆయన అడగాలి. మనకి చేతగానప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తాడు. ఇక నుండి ప్రియులారా, యేసయ్య వాక్యాలన్నీ కూడా పెంతుకోస్తు పండగ వైపు మనం చూపిస్తాయి, నడిపిస్తాయి. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవటానికి మనం నడిపిస్తాయి, ఆత్మ సంపన్నులను చేయటానికి మనం నడిపిస్తాయి.
ఈనాడు ప్రభు వాగ్దానం అదే, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకే ఆదరణకర్తని మీకు ఇస్తానంటున్నాడు. ఆ ఆదరణకర్తని మనందరం కూడా స్వీకరించాలి, పొందుకోగలగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముగింపుగా ఈ ఆదరణకర్త నీతో నాలో నీకు నాకు కావాలంటే ఏం చెయ్యాలి? వినండి దయచేసి వాక్యాన్ని. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనము, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటిస్తారు. ఈ పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆత్మ మీకు తోడుగా ఉంటాడు, ఆదరణకర్త మీ వద్దకు వస్తాడని చెప్పటానికి ముందుగా ప్రభువు పలికినటువంటి ఒక స్టేట్మెంట్, ఒక ప్రకటన ఏమిటి అంటే, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటించండి, అప్పుడే మిగిలినవన్నీ కూడా ఆదరణకర్త మీకు తోడుగా ఉంటాడు. ఆ తరువాత చివరి వాక్యం, ఈనాటి సువిశేష చివరి వాక్యం, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనము, నా ఆజ్ఞలను పాటించి స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించును, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేను వారిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకుందునని చెప్పాను. ఇంకా తెలియపరచుకోవటం ఏంటి? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మొదటి వాక్యము చివరి వాక్యం. ఈరోజు మొదటి వాక్యం చివరి వాక్యాన్ని చదువుతాను వినండి ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం మొదటి వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం ఈనాటి చివరి వాక్యం. ఈ రెండు వాక్యాలు చదువుతాను వినండి పిల్లలు. మొదటి వాక్యం ఏంటంటే, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు. చివరి వాక్యం, నా ఆజ్ఞలను స్వీకరించటం మాత్రమే కాదు, పాటించువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు. ఆ తరువాత నేను వాని ప్రేమించి వానికి నన్ను తెలియజేసుకుంటా, పరిశుద్ధాత్మను తెలియజేస్తానంటున్నాడు. సో ప్రీ కండిషన్ ఏంటి? పరిశుద్ధాత్మను పొందాలంటే యేసయ్యను ప్రేమించాలి. ప్రేమించటం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను స్వీకరించాలి. స్వీకరించటం అంటే ఏమిటి? ఆ ఆజ్ఞను పాటించాలి. ఇది జరగకుండా అది లేదు. ఆత్మవర్షణను పొందుకోలేవు, ఆత్మ అభిషేకాలను పొందుకోలేవు. ప్రియ దేవుని బిడ్డ, చాలామంది గురువులు కూడా, చాలామంది అభిషిక్తులు కూడా, చాలామంది మఠవాసులు కూడా, చాలామంది విశ్వాసులు కూడా మొదట్లో పరిశుద్ధాత్మ వరాలతో నింపబడినటువంటి వారు నిదానముగా ఆ వరాన్ని, ఆ అభిషేకాన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది పోగొట్టుకుంటున్నారు. ఎందుకనంటే ఆయన స్వరాన్ని వినటం లేదు, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించటం లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ వరాలు వెళ్ళిపోతాయి. కొంతమంది అభిషేకాన్ని పొందుకొని ఫుల్గా, కుంభవృష్టిని పొందుకొని గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దేవునికి సువార్తను బోధిస్తున్నారు. కానీ సడన్గా వాళ్ళ పరిచర్య అర్ధాంతరంగా ఆగిపోతుంది, ఫలాలు కనబడతల్లా. ఎందుకని? దేవుని స్వరాన్ని వినడం ఎప్పుడు ఆగిపోద్దో, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటం ఎప్పుడు ఆగిపోతుందో, దేవునికి భయపడటం ఎప్పుడు ఆగిపోతుందో, పాపానికి దూరముగా ఉండి పవిత్రంగా ఉండటం ఎప్పుడు ఆగిపోతుందో, పరిశుద్ధాత్మ ప్రక్రియ కూడా ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తిలో ఆగిపోతుంది. అదే జరుగుతుంది చాలా చోట్ల. మీరు గురువుల కొరకే ప్రార్థన చెయ్యాలి, బోధకుల కొరకే ప్రార్థన చెయ్యాలి. లోకానుసారం అట్రాక్షన్స్లో, ఆకర్షణలో పడకుండా దేవుని యందు విశ్వాసుల కొరకే ప్రార్థన చెయ్యాలి, విశ్వాసుల కొరకే ప్రార్థన చేయాలి. క్రీస్తునందు, క్రీస్తు ద్వారా, క్రీస్తులో ఆత్మ ద్వారా తండ్రి యందు ఉండేటట్లుగా ప్రార్థన చేయాలి. తండ్రి మహిమ కొరకై ఉండేటట్లుగా ప్రార్థన చేయాలి. ఆదరణకర్తను మీకు ఇస్తాను, నేను మీ అనాథలుగా విడిచిపెట్టను. ఎంత గొప్ప మాటలండి ఈ రోజున. ఎంతసేపు చెప్పినా కానీ వినబుద్ధి అవుద్ది. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనములో, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు గ్రహిస్తారు. వాట్ ఏ కొహీరెన్స్, వాట్ ఏ ఇంటర్ డిపెండెన్స్. ఒకరితో ఒకరు సమ్మిళితమై ఒకరితో ఒకళ్ళు మమేకమైపోతారు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను నీ యందును. మనమందరం ఒకటే శ్రీసభ, ఒకే సంఘం, వేరువేరు కాదు.
నేను నా తండ్రి యందు ఉన్నాను, మీరు నా యందు ఉన్నారు, నేను మీ యందు ఉన్నాము, తండ్రి మీ యందు ఉన్నాడు, అందరం ఒకటే. మనందరం ఒకటి. నా తండ్రి నా యందు ఉన్నాడు, నా యేసయ్య నా యందు ఉన్నాడు, నా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. ప్రభువును వేడుకుందాం బిడ్డలారా. క్రైస్తవుడు అంటే ఇదండి, క్రైస్తవత్వం అంటే ఇది. దేవా, నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయి తండ్రి, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, ఆదరణకర్తను నాకు ఇవ్వయ్యా. నీ బిడ్డగా జీవించటానికి, నీ అభిషిక్తునిగా జీవించటానికి, నీకు ఇష్టడుగా బ్రతకటానికి నాకు శక్తినివ్వయ్యా. అది లేకుండా మన జీవితం వేస్ట్, మన జీవితం వ్యర్థం ప్రియులారా, మన బ్రతుకు వ్యర్థం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆదరణకర్త మీతో ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆయనే వరప్రదాత. శాంతి, సమాధానము, దైవభక్తి, దైవ ప్రేమ, కృప, సంపద, ఆశీర్వాదం అన్నీ ఆ పరిశుద్ధ ఆత్మదేవుడే ఇస్తాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఓ యేసురాజా, ఓ ప్రేమామయుడా, ఓ ఆదరణకర్త, నీవి లోకాన్ని విడిచి వెళుతుండగా నీ శిష్యులతో పలికిన మాటలు నీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై మీ కొరకు మరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను. నీకు స్తోత్రమయ్యా, నీకు వందనమయ్యా. ఈ లోకంలో మేము జీవించాలంటే, సాతానుకి మేము లొంగకుండా ఉండాలంటే ఆ ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి. ప్రభువా, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో పలుకుతున్నావు, నేను మిమ్మ అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను మీకు తోడుగా ఇస్తానంటున్నావు. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు డిప్రెషన్తో, ఒత్తిడితో, శాంతి లేక, సమాధానం లేక, అభద్రతాభావముతో, భయాలతో బ్రతుకుతున్నారయ్యా. నీ ఆత్మను మాకు తోడుగా ఇవ్వండి, నీ ఆత్మశక్తిని మాకు తోడుగా ఇవ్వండి, నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఇవ్వు, నీ ఆదరణకర్తను మాకు తోడుగా ఇవ్వయ్యా. మమ్మ అనాథలుగా విడిచిపెట్టక తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న నీ బిడ్డలందరిపై నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరింపచేయండి. వారి కుటుంబాలపై నీ ఆత్మ వర్షాన్ని కుమ్మరింపచేయండి. అభిషేకించు తండ్రి, అభిషేకించు, అనుగ్రహించు. నీ ఆత్మ అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయి. ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. శాంతి, సమాధానం లేని కుటుంబాలకి నీ పరిశుద్ధాత్మ శాంతిని, సమాధానాన్ని ఇవ్వండి. గురువులను అభిషేకించండి నాయన, మఠవాసులను అభిషేకించండి నాయన, విశ్వాసులను అభిషేకించండి నాయన. మేము పొందుకున్న పరిశుద్ధాత్మను కోల్పోకుండా మమ్మ భద్రపరచుకొనండి. ఆటంకముగా ఉన్నట్టు మాలో ఉన్న ప్రతి పాపాన్ని నీ సిలువ రక్తముతో కడిగివేయండి, తీసివేయండి, తొలగించండి. నిండు మనసుతో మేము కోరుకుంటున్నాము తండ్రి. మమ్మ నీ యొక్క గాయాలలో భద్రపరచుకో తండ్రి, నీ పంచగాయాలలో భద్రపరచుకో తండ్రి. ఓ యేసురాజా, ఎంతోమంది తల్లులు, తండ్రులు యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలు దారి తప్పుతున్నారని, సైతాను వశమైపోతున్నారని, పాపానికి బానిసలైపోతున్నారని ప్రార్థించమని అడుగుతున్నారయ్యా. బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువ, వందనాలు. ప్రభువ ఆశీర్వదించు నాయన, దీవించు తండ్రి. ప్రత్యేకమైన రీతిలో యేసురాజా, ఇదిగో ఓ ప్రేమామయుడా, యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డల ప్రభువా, నీ కాడి మోయులా వారులాగా, నీ అడుగులలో నడుచువారిలాగా నా దీవించండి తండ్రి. వారి పాదాలు తొట్టిల్లకుండా భద్రపరచండి తండ్రి. చిన్నారి బిడ్డలు ఎంతోమంది కొరకే ప్రార్థన చేస్తుండగా అనారోగ్యాలతో, జ్ఞానహీనతతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞానంతో నింపండి, మంచి ఆరోగ్యంతో నింపండి. వ్యక్తిగతంగా ఎవరైతే అడిగి ఉన్నారో, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, ఈ కష్టం ఉంది, ఈ శ్రమ ఉంది, వారందరిని దీవించండి తండ్రి. ఈ పరిచర్యలో పాల్గొంటూ ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డని, వారి తలంపులను మీరు దీవించండి. ఈ సమయంలో వారి తలంపులు తలంచుతూ ఉండగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా ఎవరైతే ఇక్కడ మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి కొరకే కూడా ప్రార్థిస్తున్నారు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభు. వివిధ ఉద్దేశాలతో, తలంపులతో, మరి ముఖ్యంగా
ఈ సమయంలో పోటీ పరీక్షలు రాస్తుండగా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తుండగా, నీట్ పరీక్ష రాసినటువంటి వారిని దీవించండి. ఎంసెట్ పరీక్ష రాసినటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నా. ఇంకా ఎన్నో రకాలంటే పోటీ పరీక్షలు రాస్తుండగా నీ బిడ్డను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఈ సమయంలో యేసయ్యా, ఈ పరిచర్య కొరక ఎవరైతే ఉదారంగా సహాయపడుతున్నారో వారు చేస్తున్న సహాయానికి 30 60 100 వారిని దీవించమని, ఆశీర్వదించమని, నీ యొక్క సువార్తను బోధించటానికి నాకు శక్తిని అనుగ్రహించమని, నాలో తెలియని బలహీనతలను తొలగించమని, నీ ఆత్మశక్తితో నన్ను అభిషేకించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.